నా పేరు శ్రీకాంత్, గ్రూప్స్ ఆస్పిరేటర్. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయితే కంప్లీట్ కావస్తుంది, ఇప్పటికి కూడా నిరుద్యోగులు ఏదైతే అప్పుడు అధికారం రాకముందు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, జాబ్ క్యాలెండర్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఏదైతే గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ పోస్టులు పెంచుదామని చెప్పేసి ఇంతవరకు అసలు నిరుద్యోగులు ఇంతకుముందు ప్రభుత్వం ఎటువంటి వైఖరి ఉందో ఇంకా కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వమే మేలనుకోవాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వం వేసిన పోస్టులు ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ఎటువంటి పోస్టులను పెంచడం కానీ, కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడం కానీ ఎటువంటి లేదు. కానీ పైచులకు మళ్ళీ దీనికి సంబంధించి పెద్ద పెద్ద మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, 30,000 జాబులు నింపినావు అని చెప్పేసి ఎవరికి జాబు పెట్టినావు, ఎవరికి నింపినావు, ఎవరికి ఎటువంటి నియామక పత్రాలు, జస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్కి నియామక పత్రాలు ఇచ్చేసి మేము 30,000 జాబులు ఫిల్ చేసినామంటూ అంటున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ వారం రోజుల నుంచి ఎటువంటి పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయనకు సంబంధించి ఎవరు కనీసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు చర్చించి దానికి ఎందుకోసం కొట్లాడుతున్నాడు ఏంటిదని చెప్పేసి దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. అదే ఇంతకుముందు ప్రభుత్వం ఏర్పడక ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు స్వయంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అశోక్ నగర్ చుట్టూ తిరిగి, లైబ్రరీల చుట్టూ తిరిగి మీకు ఏం కావాలి, జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామా అని ప్రతి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రతిదీ నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే కేవలం నిరుద్యోగుల యొక్క భిక్ష అనుకోవచ్చు. అటువంటి నిరుద్యోగుల పైన ఈరోజు మీరు పెత్తనం చెలాయిస్తున్నారా? వారం రోజుల నుంచి ఏమడిగారు? మిమ్మల్ని ఆస్తులు అడిగిరా, పదవులు అడిగిరా, ఏమడిగారు? అదే మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి కొంచెం వేరే బీఆర్ఎస్ నుంచి రావాలంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోయి మరీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే మేము తప్పు పట్టట్లేదు. అంటే ఈరోజు న్యాయమైన చదువుకొని ఇప్పుడు మరీ రోడ్ల మీద పడి కనీసం మాకు పోస్టులు వేయండి, మేము చదువుకుంటాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అంటే అడుగుతుంటే వాటిని ఏమి ఇబ్బంది అవుతున్నది? మేము జాబ్స్ ఏమో మాకు డైరెక్ట్ జాబ్స్ ఇవ్వండి అంటున్నారా, లేకపోతే శాలరీ ఇవ్వమంటున్నారా? మాకు ఏం కావాలంటున్నారు? కష్టపడ్డాం, దానికి సంబంధించి కొంచెం టైం కావాలి, టైం ఇవ్వండి, ఇలా పోస్టులు పెంచండి అంటే కొట్లాడుతున్నాం. దానికి కూడా ప్రభుత్వంలో ఎవరు స్పందిస్తలేదు. ప్రధానంగా మొన్న జీవన్ రెడ్డి గారు కూడా కొంచెం అలిగిన ఆయన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో సంజయ్ గారు పార్టీలోకి వచ్చినందుకు అలిగిన దానికి డిప్యూటీ సీఎం శ్రీధర్ బాబు గారు, పార్టీలో ఉన్న పెద్ద వాళ్ళు ఆ యొక్క దీపాదాస్ మున్షి గారు స్వయంగా ఈయన తీసుకుపోయి కేసీ వేణుగోపాల్ గారి దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఢిల్లీలో మాట్లాడించుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మరి మీకు పార్టీలో సముచిత స్థానం ఉంటుంది, సీనియర్లకు ఉంటుంది ఆయనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు వారం రోజుల నుంచి గాంధీ హాస్పిటల్లో పడితే ప్రతి ఒక్కరు రోడ్ల మీద తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ప్రతి ఒక్కరు బుక్కులను పక్కన పెట్టి మాకు టైం కావాలి, మాకు పోస్టులు కావాలంటే అని కొట్లాడుతుంటే ఎవరు స్పందించారు? రేవంత్ రెడ్డి గారికి పని సంబంధం లేదు. అదే ప్రభుత్వం ఏర్పడక ముందు అయితే నిరుద్యోగుల ఓట్ల కోసం వాళ్ళకి నోటిఫికేషన్స్ ఇస్తాము, నిరుద్యోగ వృద్ధి ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని చెప్పి ఆగిదాం 7 నెలలు సరే. కాబట్టి ప్రతి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ప్రధానంగా మోతీలాల్ నాయక్ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మెగా డిఎస్సి 25,000 పోస్టులు పెంచాలి, అదేవిధంగా గ్రూప్ 1:100 అయితే కేటాయించాలి, అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, అదేవిధంగా టైం ఇవ్వాలి, అదేవిధంగా గ్రూప్ 3 కూడా ప్రతి ఒక్కరి పోస్టులు పెంచాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవేని వేస్తాను, ఇవి ఎందుకు వచ్చినట్టు? కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వద్దని నేను పక్కన పెట్టినప్పుడు మరి నీ వచ్చినందుకు దానికన్నా మెరుగు పరిపాలన అందించాలి. కానీ అదే బీఆర్ఎస్ కన్నా దారుణంగా మేము అదే పరిపాలన కొనసాగిస్తామంటే ఎట్లా నడుస్తుంది? కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కావచ్చు, మేము టైం ఎందుకు అడుగుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రభుత్వ పెద్దలందరూ. ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు నిరుద్యోగ బస్సు యాత్ర పేరిట ప్రతి ఒక్క నిరుద్యోగి గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కావచ్చు, డిఎస్ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్రతి జిల్లాలో వారి యొక్క నియోజకవర్గాలలో ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారంటే వీళ్ళు సొంత పైసలు పెట్టుకొని, సొంత ఫుడ్ పెట్టుకొని తిరిగి గెలిపించారు. కాబట్టి మేము ఆ టైంలో లైబ్రరీకి దూరం అయ్యి పుస్తకాలు పక్కన పెట్టి తిరిగినాం. కాబట్టి ఇప్పుడు మాకు టైం అడుగుతున్నాం, మా ప్రభుత్వం రావాలి అంటే అనుకున్నాం, వచ్చినప్పుడు మీ నిరుద్యోగం పట్టించుకోకపోతే ఏదైతే బీఆర్ఎస్ పరిస్థితి ప్రభుత్వం ప్రస్తుతం ఎట్లుందో మీకు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్లో ఉన్న పెద్దవాళ్ళందరూ దీనిపైన ఆలోచన చేసి వెంబడే మోతీలాల్ నాయక్ ఏదైతే డిమాండ్ చేసిందో, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఏదైతే డిమాండ్స్ చేస్తున్నారో వెంబడే వాటిని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు రాజేష్.
మేము కొంతకాలంగా డిఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు గ్రంథాలయంలో ఉండాల్సిన విద్యార్థులు ఇట్లా రోడ్ల మీద ఎక్కి మళ్ళీ ఉద్యమాలు చేస్తున్నారు. ఇది గత 10 ఏళ్ల నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ప్రజాపాలనాన్ని తెచ్చుకున్నాము. వీళ్ళు మనం చేసింది ఏంటంటే మన ప్రధానంగా 4 డిమాండ్లే ఉన్నాయి. ఏమై కొండ మీద పోటీ తీసుకురామని చెప్పాలి. మొదటిది ఏంది, మీరేం చెప్పారు, ఎన్నికల సమయంలో మెగా డిఎస్ అని చెప్పి 25,000 పోస్టులు మనం మంజూరు చేసుకున్నాం, ఈ ప్రభుత్వాన్ని గదిలింపన్నా అన్నారు. అందరం డిఎస్ ఆస్పిరెంట్స్తో సహా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ పని కట్టుకొని మరి మీకు ఓటు ఇచ్చారు. అయితే మీరు డిఎస్ ఆస్పిరెంట్స్కి ఏం చేశారు, వాళ్ళు వేసిన 5,000 చిల్లర పోస్టులతో పాటు జస్ట్ 5,000 పెంచి 11,000 చిల్లర పోస్టులు మాత్రం వేశారు. సరే వేశారు కదా, దాంతోపాటు మేము 25,000 పోస్టులు అడుగుతున్నామని ఆగమేఘాల మీద షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేశారు, 4 నెలల క్రితం చేస్తారు. ఎప్పుడు చేస్తున్నారు, జూలై 17 నుంచి ఎగ్జామ్స్ పెడతామన్నారు. ఓకే బాగుంది. టెట్ రిజల్ట్స్ వచ్చింది ఎప్పుడు, జూన్ 12. ఓకే బాగుంది. టెట్ కొత్త ఎంతమంది పాస్ అయ్యారు, చిల్లరగా 80,000 నుంచి 9 లక్షల మంది కొత్తగా పాస్ అయ్యారు. వాళ్ళు ఈ 4 రోజుల్లో ఎలా ప్రిపేర్ అవుతారు? మీరు కనీసం పాత సిలబస్ అదే ఉందంటే కాదు, కొత్త సిలబస్ మళ్ళీ పిఐ మార్చారు, మెథడ్స్ మార్చారు, ఇంటర్నల్ చేంజెస్ చాలా ఉన్నాయి సిలబస్లో. 1 నెలలో ఆ సిలబస్ ఎవరు కంప్లీట్ చేస్తారు? కాబట్టి మేమేమంటున్నామంటే మాది న్యాయబద్ధమైన కోరిక. మీ ఇంట్లో నుంచి ₹1,00,00,000 అని ప్రతి నిరుద్యోగం ఏమడుతున్నాడు. మొదటి డిమాండ్ ఏంది, మా గొంతు మీద కత్తి వెంటనే మమ్మల్ని ఈ డిఎస్సి షెడ్యూల్ రద్దు చేసి 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. ఇకపోతే రెండోది గ్రూప్ సస్పెన్స్. వాళ్ళు గ్రూప్ సస్పెన్స్ 1:100 మీరు ఇస్తారని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు. అది మీరు కనీసం ఇప్పుడు చర్చలకు కూడా రావట్లేదు 1:100 నుంచి. ఇకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అనేది పెద్ద మ్యాజిక్ స్టేట్లో. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ 723 పోస్టులు గ్రూప్ 2కి ఇస్తే అవే పోస్టులు కంటిన్యూ చేస్తున్నారు. సేమ్ యాజ్ గ్రూప్ 2 అదే పోస్టులు కంటిన్యూ చేస్తున్నారు. ఇక మనం ఇచ్చింది మీరు వచ్చి ఇచ్చింది ఏముంది కొత్తగా? కాబట్టి డిఎస్ ఆస్పిరెంట్స్ మీ, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మీ, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్తో పాటు జియో 46 కూడా మీరు దాని మీద హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడదామని ఇంటింటి తిరిగారు, ప్రతి నిరుద్యోగిని అడిగారు. కానీ దాని మీద ఆన్సర్ లేదు. జియో 47 తర్వాత గురుకుల వాళ్ళది అయితే అన్యాయం వాళ్ళది. వచ్చిన వాళ్ళకి ఇంకొక పోస్ట్ వస్తుందంటే కూడా మీకు న్యాయం చేయడానికి సాధ్యపడలేదు. ఇందులో మేము చెప్పేది ఒకటే, మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మేము గవర్నమెంట్కు వ్యతిరేకంగా వెళ్ళే పెద్దవాళ్ళం కాదు. ఏదో సాదాసీదా జీవితాలు గడుపుతున్న నిరుద్యోగులు. ఎందుకు సరే మీరు అనవచ్చు, ఇన్ని రోజుల్లో ఒక పోస్టు ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఎందుకు 4 పోస్టులు 5 పోస్టులు ప్రిపేర్ అవుతున్నారు మీరు కొంతమంది అడుగుతున్నారు. ఈ మధ్యతరగతి కుటుంబాలు, దిగగతి కుటుంబాలు ఏదో 4 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఒక పోస్ట్ వస్తుందని ఆశతో రాస్తారండి. ఇప్పుడు చూడండి, జూన్ 20 నుంచి జూన్ 2 టెట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. రిజల్ట్ జూన్ 12కి వచ్చింది. తర్వాత గ్రూప్ 1 పోస్ట్ ఏమో గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమో ప్రిలిమ్స్ జూన్ 9కి ఉంది. హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ 24th జూన్ నుంచి 29th జూన్ వరకు ఉంది. డిఏ ఎగ్జామ్ ఏమో 30 జూన్ నుంచి 4th జూలై ఉంది. డిఎస్ ఏమో 18 ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఈరోజు నిరుద్యోగులు రావడం జరిగింది. నిరుద్యోగుల యొక్క గొంతమ్మ కోరికను ప్రభుత్వము నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ప్రిపరేషన్ చేసుకుంటూ ఒక నోటిఫికేషన్ కనీసం రెండు నెలలు కాలం ఇస్తే వాళ్ళు అన్ని ఉద్యోగాలకు వాళ్ళు రిజల్ట్ రాసుకొని వాళ్ళు ఉద్యోగ అవకాశం పొందే అవకాశం ఉంటుంది. నేను వెంట ఆదాయాన్ని మాట్లాడుతున్న నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. గతంలో 10 ఏళ్ల నుంచి నేను నిరుద్యోగుల మీద బాగా ఫైట్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎంతో కోల్పోయి ఏజ్ బార్ అయిపోయి ఇప్పటికీ 5 లక్షల మంది ఏజ్ బార్ అయిపోయి ఉద్యోగ అవకాశం లేకుండా ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగులే ఈరోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చెప్తున్నారు. వాళ్ళ నిరుద్యోగుల కోసానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళ నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ కదా 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం ఇప్పటికీ 7 నెలలు అయిపోతుంది. ఇది 2 లక్షల ఉద్యోగాలు ఇంకా 3 నెలలు ఉంది. ఇది ఎప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. తర్వాత ఇప్పుడు డిఎస్సి, ఇప్పుడు మెగా డిఎస్ అని మినీ డిఎస్ చేస్తుంది. వాస్తవంగా గవర్నర్ లెటర్ పోయినప్పుడు 22,000 పైచలకు పోస్టులు మన అందరికి ప్రభుత్వం తీసుకుపోయి చూపించింది. మళ్ళీ ఎక్కడ మెగా డిఎస్ 25,000 పోస్టులు ఎక్కడ పోయినాయి. తర్వాత గురుకుల పోస్టులు ఈరోజు రిలిక్విష్మెంట్ అమలు చేయమంటే రిలిక్విష్మెంట్ విధానం అది ఏమైందంటే ఒక పోస్టుకు 4-5 మంది కలిసి సెలెక్టెడ్ అవుతారు. రిలిక్విష్మెంట్ మీద ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. డిసెండింగ్ ఆర్డర్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయమంటే ఆ విధంగా ఉద్యోగులు భర్తీ చేస్తలేదు. కాబట్టి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు నిరుద్యోగులకు ఖచ్చితంగా డిఎస్సి మెగా డిఎస్సి 25,000 పోస్టులు మెగా డిఎస్ చేస్తేనే ఈరోజు నిరుద్యోగులంతా సంతోషంగా ఉంటారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తర్వాత ర్యాలీలు ఎన్నో రకాలుగా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలి ఈరోజు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వము ఉద్యోగాలు ఇస్తా 10 ఏళ్ళ కాలం గడిపింది. ఇప్పుడు నిరుద్యోగుల ప్రభుత్వం మీరే అన్నారు, నిరుద్యోగులతోనే ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి నిరుద్యోగులకు నువ్వు న్యాయం చేయాలి.
గత ప్రభుత్వం మనకెంతో అన్యాయం చేస్తే మనం ఏరి కోరి మన భుజాల మీద వేసుకొని ప్రభుత్వాన్ని అందరం ఎక్కించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. దాని తర్వాత మనకెన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఆ హామీలు అందరికీ కూడా తెలుసు. ఏంటి హామీలు? 25,000 మెగా డిఎస్సీ ఖచ్చితంగా వేస్తాము. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచుతాము. తర్వాత గ్రూప్ 1లో 1:100 కూడా పెంచుతాము. ఇట్లా వివిధ సమస్యలన్నింటినీ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కొరకు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని ఆ యొక్క హామీలని ముందుగా చూపించి మనల్ని వాడుకొని అందలం ఎక్కిన తర్వాత మనల్ని పట్టించుకోకపోవడం అనేది దయనీయమైన పరిస్థితి. మన కొరకు, మన నిరుద్యోగుల కొరకు 8 రోజులుగా మోతీలాల్ నాయక్ మన కొరకు ఎంతో ఆమర నిరాహార దీక్ష కొరకు సిద్ధమైంది. ఇటువంటి దుస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దుస్థితి ఉండదు. పక్కనున్న వాళ్ళు ఏపీ వాళ్ళు అంటారు, మొండి వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళే, వాళ్ళు అనుకున్నది సాధిస్తారని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా ఎన్నోసార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మొండి పట్టుదల ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే ఇటువంటి యొక్క స్టూడెంట్సే పోయిన తెలంగాణను తీసుకొని రావడం జరిగింది. ఈ స్టూడెంట్సే ఎంతో కొమ్ములు తిరిగినటువంటి ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి దాన్ని పక్కకు పెట్టింది. ఇప్పుడు కూడా మీరు కానీ వినకపోతే ఈ స్టూడెంట్సే రోడ్ల మీదకి వచ్చేసి మీ ప్రభుత్వాన్ని స్తంభింపజేసి ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి కోరికలు కానీ మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ కానీ నెరవేర్చేంత వరకు ఎవరు ఉడకంగా విరమించరు. ఇంకొకటి, మోతీలాల్ నాయక్ ఏదైనా ఆరోగ్యపరంగా ఇప్పటికే ఒక కిడ్నీ చెడిపోయిందని, తర్వాత అతని యొక్క పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అతని కానీ ఏదైనా జరిగితే ఆ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అతను ఒక్కడే కాదు, అతని గాన ఏదైనా చేసి సమ్మెను విరమింపజేస్తే ఇంకా ఒక 10 మంది స్టూడెంట్స్ కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా 8 రోజులు అవుతుంది, ఎవరు ఉడకగా రాలేదు. రాత్రి 10 గంటలకు హైడ్రామాగా ఎవరు బల్మూరు వెంకటేష్ వచ్చేసి ఆయనని ఏదో మామూలుగా విరమింపజేయండి, హామీలు నెరవేరుస్తాం. ఇది వరకు బౌన్సర్లను తీసుకొచ్చి దొబ్బిపిచ్చి ఇదివరకు అశోక్ సార్ కూడా ఇట్లే ఉద్యమం చేస్తే అతను ఏదో మాటలతోటి నీరు గారించి అతన్ని పక్కకు పెట్టేసి ఇతను కూడా ఆ విధంగా చేద్దామనేటటువంటి ఈ యొక్క నీరు గార్చే మాటలు మాట్లాడిపోతే అతను ఒకటే అన్నాడు, ఎవరు నాయక్ ఒకటే అన్నాడు, మీరు వెబ్ నోట్ తోటి కానీ జీవో తోటి కానీ నా ముందుకు వస్తే కానీ అప్పుడు దగ్గర నేను సమ్మెను విరమింపచేయను అన్నాడు. అతనికి జోహార్ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరి తరపుకి వెళ్ళి. ఈ యొక్క పట్టుదల నాయకు మనలో కూడా ఉండాలి. ఇప్పుడు కొంతమంది మన స్టూడెంట్స్లో అక్కడక్కడ ఇంకా లేవండి రాండి అని చెప్తే కూడా కొద్ది ముందుకు రాకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంటాం. ప్రభుత్వాన్ని సమ్మింపజేసేంత వరకు ఎవరు ఉడకంగా అలసిపోయేది లేదు, ఆరాటపడేది లేదు. ఏది ఉడకంగా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ అవి కోరికలు కావు, వాళ్ళే ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళే చేతులతో రాసినటువంటి హామీలు. కాబట్టి ఖచ్చితంగా మెగా డిఎస్సీ 25,000 వేయాలి. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. తర్వాత 1:100 ఖచ్చితంగా రూపంలో పెంచాలి. తర్వాత గురుకులకు రీలిక్విష్మెంట్ పోతే ఇటువంటి సమస్యలన్నింటినీ ఖచ్చితంగా నెరవేర్చాలి.